దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా పరిణమించిన తరువాత ప్రస్తుతానికి మధ్య ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండటం వలన, అది నైరుతి దిశకు వంగి ఉండడం వలన కూడా ఈ పశ్చిమ ప్రాంతాల్లో అత్యధికంగా వర్షపాతం పడే అవకాశం ఉంది. దీంతో పాటుగా 17 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక షియర్ జోన్ కొనసాగుతుంది. వీటితో పాటుగా దేశంలోని వివిధ ప్రాంతాలపైన ప్రయాణిస్తున్న ఋతుపవన ద్రోణి ఈరోజు శ్రీగంగానగర్, శివపురి, దామో మరియు అల్పపీడన ప్రాంతమైన ఛత్తీస్గఢ్ మీదుగా, కళింగపట్నం మీదుగా, మధ్య బంగాళాఖాతం మీదుగా పయనిస్తుంది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ సుస్పష్ట అల్పపీడనం దానికి నైరుతి దిశలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతాలు తెలంగాణకు కవర్ అయ్యాయి. అలాగే ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతానికి కూడా నైరుతి దిశగా ఉండడం వల్ల ఆ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలైన ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడుల్లో రాబోయే 24 గంటల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇవ్వటం జరిగింది.